పన్నీర్‌తో వద్దాం అనుకున్నాను. ఆ! ఎండ కదా! మళ్ళీ ట్యాన్ అయిపోతానని బట్టలేసుకొని వచ్చాను. సో, అచ్చనా మీరే గదా! ఓకే. ఓకే బ్రో. ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. చైన్ ఓకే. షర్ట్, అదే షర్ట్, మన షర్ట్. పాత అంటే సినిమాలో చిరంజీవి పుట్టుమచ్చ ఉంటది కదా! నాకు చైన్ ఉంటది. ఈసారి మీరు చైన్ అట్లా వేసుకోవాలి. ఓకేనా? ఓకే. అంటే నేను వేరే అతను అనుకున్నా బ్రో. మీరు టెక్నీషియన్ అనుకున్నా. అంత నేను అంత కనుగొలేకపోయినా. సరే ఓవరాల్‌గా ఈయన లుక్ బాగుంది బ్రో. ఏదైతే గాని కానిస్టేబుల్ లుక్ బాగుంది. స్టిక్ ఉంటది ఇందులో సీన్‌లో హైలైట్ ఉంది బ్రో. కాంబినేషన్ చేశారు. మీ మీ ముందు చిన్నపిల్ల లెక్కన మంచిగా ఇట్లా చూస్తున్నాడు. ఓకే. పోస్టర్‌లో మంచిగా మీరు గూడా ఎంచుకున్నారు. అందరికి పోస్టర్‌లు గూడా మీరు అంటే అందరూ యాక్టింగ్ చేసారు బ్రో. అందరిని అవును. అందరూ చేసిర్రు బ్రో. పట్టేసాం. కానీ దీనిలో నేను లేను బ్రో. మీ మూవీలో కూడా నేను మిస్సు. బ్రో నేను మిస్ అయినా బ్రో. లేదంటే ఈ బ్రో ప్లేస్‌లో అందరికి ఇక్కడ ఉంటావు. ఆ! ఇక్కడ బ్రో. అందరూ ఇక్కడ ఉంటారు. ఓహ్! చెట్ ఓహ్ మై గాడ్! సరే బ్రో. అది ఒకేళ నేను మూవీలో చేస్తుంటే ఇక్కడ ఈ ఇద్దరు అమ్మాయిల మధ్యలో నేను ఇక్కడ ఉంటే బ్రో. మిస్ అయినా. నా బ్యాడ్ లక్ బ్రో అది. ఏం చేస్తాం? అమ్మాయిమయంగా ఉంటారులే. ఆ! సరే బ్రో. కింద ఒక కానిస్టేబుల్, పైన ఒక కానిస్టేబుల్, సైడ్‌కి రైట్ గూడా కానిస్టేబుల్. ఈతలు గూడా ఒక కానిస్టేబుల్ పెట్టుకోవాల్సింది బ్రో మీరు. ఈవిడ కూడా కానిస్టేబులేనా ఆమె గూడా? ఎస్ఐ, సిఐ మరి మారుతూ ఉంటదన్నమాట. సో ఓహ్! సారీ బ్రో. ఇక్కడ గూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకో అతను ఉన్నాడు గదా బ్రో. మొత్తము చాలా డేంజర్ కానిస్టేబుల్. కాదు ఫ్రెండ్స్. మొత్తము హీరో బ్యాక్‌గ్రౌండ్ మొత్తము నలుగురు కానిస్టేబుల్ పెట్టుకున్నారు. ఇది మరీ టూ మచ్